నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాస్ తెలియదు సినీ 65. పొద్దుగాల ఒక వీడియో పెట్టాం కదా, ఆ వీడియో కింద అదే అల్లు అర్జున్ గారి పుష్ప 2 ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ అట్నే కొన్ని అప్డేట్స్ చెప్పిన వీడియో ఉంది కదా, ఆ వీడియో కింద ఉన్న అన్ని కామెంట్లు చూసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ మీరు చూడడమే కాకుండా 10 మందికి ఆ విషయాన్ని చెప్పుర్రి. హీరోలని హీరోలుగా చూడుర్రి, సినిమాలని ఎంటర్టైనింగ్గా ఫీల్ గారి, ప్రాణాలకు తెగించి పోరాటాలు చేయకుర్రి, ప్రాణాలు పోయే తట్టుకుంటే అక్కడ ఉండకుర్రి. మనకు సంబంధం లేదు. హీరోలకు కోట్లు వస్తాయి, మనకు రావు. ఆ పాయింట్కి చాలామంది ఏకీభవిస్తూ వాళ్ళ తరపున వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మనసులోని ముచ్చట్లని కూడా కామెంట్లలో పెట్టారు. థ్యాంక్ యూ అక్కలకి, అన్నలకి, చెల్లెలకి, తమ్ములకి అందరికీ థ్యాంక్ యూ. నా పాయింట్ తోటి ఏకీభవించినందుకు అండ్ మీ పాయింట్ను కూడా అక్కడ షేర్ చేసుకున్నందుకు. అండ్ అక్కడ చాలామంది చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, సినిమా హీరోలు అంటే అట్లా పిచ్చిగా ఎగబడ్డమే కాదు, రాజకీయాలకు కూడా, ఆ రాజకీయ నాయకులకు కూడా రంగులు మార్చే ఊసర వెళ్ళి కంటే ఫాస్ట్గా రంగులు మార్చగలిగే రాజకీయ నాయకులకి కూడా తొత్తుల్లాగా ఉంటూ వాళ్ళకి జై కొడుతూ కింద మీద పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న యూత్ కూడా ఉన్నారు అని చాలామంది పెట్టారు. కోర్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోరి, హీరోలు అభిమాని లేనిదే హీరోలు లేరురా, అనుచరులు లేనిదే లీడర్లు లేరురా అని సినిమాల్లో పాట ఉంది. కానీ లీడర్లు బాగానే ఉంటారు, హీరోలు బాగానే ఉంటారు, అనుచరులు అభిమానులే సంగనాగిపోతారు. కొంచెం జాగ్రత్త. అభిమానం ఉండాలి, తప్పలేదు, కానీ మితి మీరద్దు. అతి సర్వత్ర వర్జయేత్. సంకనాగిపోతారే అన్నట్టు. రైట్, చలో ఈ వీడియోలో మనం పొద్దు నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒకసారి టక 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 చెప్పేస్తే ఆ తర్వాత ఎపిసోడ్లో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. పొద్దుగా ఒక టాస్క్ జరిగిందబ్బా, అక్కడ ఫ్లాగ్ ఆల్రెడీ పొద్దున్న వీడియోలో కొంచెం చెప్పినా కదా, ఆ టాస్క్ లైవ్లో చూసిన దాని ప్రకారంగా అందరు బాగానే ఆడారు. ఎస్పెషల్లీ గౌతమ్ అదరగొట్టిండు. ఫస్ట్ 3 రౌండ్లు గౌతమ్ టపక్కన లపక్ చపక్ చపక్ అసలు ఇట్లా ఉంటుంది అబ్బా చేతు. ఈ ఫోకస్ గేమ్లో మనం బోన్ అప్పుడు కూడా చూసినాం కదా, ఇట్లా చేతి ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది అబ్బా, ఇట్లా ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, ఇట్లా ఉరికిపోయి అందుకోవడానికి ఫోకస్డ్గా గౌతమ్ అంతే. అసలు ఆ గేమ్ ఆడినప్పుడు, ఈ గేమ్ రాగానే ఒరే ఈ గేమ్లో గౌతమ్ గారు ప్రో రా, మనం ఏం చేయలేమంటుంది ప్రేరణ, ఆ రేంజ్లోనే ఆడిండు. ఓడిపోయాడు, కాకపోతే అదరగొట్టిండు పర్ఫార్మెన్స్. ఇట్లా మళ్ళీ చేతి వైబ్రేషన్ వస్తూ ఉంటే జిగ్ 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 అని చపక్కని పోయి అందుకున్నాడు. అట్లా 3 రౌండ్లు మనోడు అందుకున్నాడు. ఫస్ట్ నమిల్ని తీసేసిండు, ఎందుకంటే మనోడు ఆల్రెడీ ఓటపిల్ అయిపోయింది అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. 2 ప్రేరణను తీసేసిండు, ఓటపిల్ అయిపోయింది. ఇది గుడ్ ఏమంటే మంచి లక్షణాలు అంటే ఇవి. విన్నర్ క్వాలిటీస్ అంటే ఇవి. నాకంటే స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి వాడిని తీసేయడం కాకుండా, ఆల్రెడీ ఓటపిల్ అయిపోయింది కాబట్టి ఈ గేమ్ ఆడినా ఆడకపోయినా మీకు ఓటపిల్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం అన్నాడు. గుడ్ డెసిషన్, గుడ్ నేచర్ ఆఫ్ గౌతమ్ కృష్ణ మంచిగా అనిపించింది. రాముడు మంచి బాలుడు, గౌతమ్ మంచి బాలుడు అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ని తీసేసిండు, అంటే తనకంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి తీసేస్తే బెటర్ అన్నట్టుగా తీసేసిండు. సో ఇది ప్యాటర్న్. ఆ తర్వాత వచ్చేసి రోహిణి. ఈ టాస్క్ కూడా కొంత కష్టం అబ్బా. ఫ్లాగ్ తీసుకుని టక్కన, ఇప్పుడు బోన్ అంటే బోన్ అందుకొని టక్కన పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు విన్నారు కదా. అప్పుడు కూడా కొంత పీకులాటలు, గుంజులాటలు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా. ఈసారి ఇంకా పీక్స్లో ఉన్నాయి అన్నట్టు. అట్లా పోయి ఫ్లాగ్ పట్టుకుంటే బట్ట అందరు గుంజుతారు, గుంజుడు చాలాసేపటికి బిగ్ బాస్ మామ ఓకే డన్ అంటాడు. అప్పటిదాకా అంటారు బజర్ మోగేదాకా పట్టుకొని ఉండాలి, అప్పటిదాకా పీక్కొని తనలాడతారు. 4th రౌండ్లో రోహిణి పట్టి గుంజిందా, రోహిణి గౌతమ్ కృష్ణ చిత్రకెళ్ళి గుంజింది. మెచ్చుకోవాలి, ఇవన్నీ మెచ్చుకోరు, రోహిణిని తిడుతూ ఉంటారు. కానీ తిట్టుకోరు. రోహిణి గౌతమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి తీసుకుందంటే టఫెస్ట్ ఫైట్ ఇచ్చినట్టే కదా. వెరీ నైస్. గౌతమ్ కృష్ణని తీసేసింది రోహిణి. ఇఫ్ ఇన్ కేస్ గౌతమ్ కృష్ణని రోహిణి తీయకపోతే సేమ్ అప్పుడు మణికంఠ గౌతమ్ని తీయకపోవడం వల్ల గౌతమ్ విన్ అయిపోయాడు, చీఫ్ అయిపోయాడు. ఆ టైప్లో అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా తెలివిగా రోహిణి ఏం స్టెప్ వేసిందంటే గౌతమ్ని తీసేసింది. తీయాలంటే బాగా అనిపిస్తుంది, చాలా బాగా ఆడతాడు, కానీ తీయక తప్పదు కాబట్టి కొంచెం ఆలోచించినట్టు చేసి మొత్తానికైతే గౌతమ్నే తీసేసింది. రైట్ డెసిషన్, ఆటగాడిగా రైట్ డెసిషన్. ఆ టాస్క్లో గౌతమే డేంజర్, ఆ టాస్క్లో నిఖిలే డేంజర్, ఆ టాస్క్లో ప్రేరణ, నబిలే డేంజర్. కాబట్టి వాళ్ళని తీయడమే కరెక్ట్, అంటే నెక్స్ట్ వాళ్ళు సర్వే కావాలంటే. సో రోహిణి గౌతమ్ని తీసేసింది. ఆ తర్వాత మిగిలింది ఎవరు? విష్ణుప్రియ, అవినాష్ అండ్ రోహిణి, వీళ్ళు 3 మిగిలిరు. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి అవినాష్ దొరకబట్టుకున్నాడు, అంటే ఫ్లాగ్ తీసుకున్నాడు. అవినాష్ వచ్చేసి విష్ణుప్రియని తీసేసిండు. ఇది రాంగ్ డెసిషన్. ఇది గ్రూపిజం కిందకి వస్తుంది. ఆర్ట్ బ్యాచ్ గ్రూపిజం ఇక్కడ కనబడుతుంది. ఏఆర్ బ్యాచ్ అంటారు, ఇప్పుడు రా బ్యాచ్ గ్రూపిజం ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. తన ఫ్రెండ్కి ఇక్కడ ఫ్రెండ్షిప్ గేమా గ్రూప్ గేమా అని అంటే ఇది ఫ్రెండ్షిప్కి సపోర్ట్ చేసిన పాయింట్ కిందకి వస్తుంది. గ్రూప్ గేమ్ కిందకి అనుకుంటే గ్రూప్ గేమ్ కిందకి కూడా వస్తుంది, ఎట్లన్నా తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన కిందకి కూడా వస్తుంది. అయితే చెప్పు పోయి మీ వాళ్ళు చేస్తేనే గిట్ట అంటావు కదా అంటే, ఇక
దీన్ని గ్రూప్ గేమ్ కింద కన్సిడర్ చేసేటోళ్ళు గ్రూప్ గేమ్ కింద కన్సిడర్ చేస్తారు. ఫ్రెండ్కి సపోర్ట్ చేసిండు అంటే ఆటలో ఇట్లా సపోర్ట్ చేయొద్దు కదా, తను కూడా ఆటలో ఉన్నప్పుడు అట్లా సపోర్ట్ చేయదు కదా అని అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇది గ్రూప్ గేమ్ కిందకి కన్సిడర్ చేస్తే మనోడు ఏం చేసిండంటే విష్ణుప్రియని తీసేసిండు. ఏమన్నాడు, రీజన్ కరెక్ట్ లేదు, ఏంది నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తీసేస్తున్నా అన్నాడు. ఓకే, విష్ణుప్రియ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ కావాలి మీరు ఇక్కడ, ఎందుకంటే అవినాష్ స్ట్రాంగ్ ప్లేయర్ అని ఫీల్ అయ్యి తీసేసిండు కాబట్టి మీరు హ్యాపీ ఫీల్ కావాలి. సో ఇవాళ అయితే విష్ణుప్రియ డే అబ్బా, విష్ణుప్రియదా మొత్తం. అయితే సడన్గా చూసిరా విష్ణుప్రియకు మొత్తం పాజిటివిటీ, సడన్గా ఈ వీక్ అంతా గేమ్స్ బాగా ఆడుతుంది, సడన్గా ఈ వీక్ అంతా బాగా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. మీరు గమనించారా? నేను చెప్పిన పృథ్వీ అయిన తర్వాత ఈ వారం అంతా బాగా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది, బౌన్స్ బ్యాక్ అయినట్టు కనబడుతుంది, కంప్లీట్గా పాజిటివ్గా కనబడుతుంది. ఇన్ని రోజులు కూడా ఆడ చేతనవుతుంది, అంటే ఆడగలుగుతుంది కానీ ఆడలేదు. ఎందుకు దొక్క లాస్ట్ మూమెంట్లు ఇప్పుడు ఈ వీక్ ఆడినా కానీ బాగానే ఆడిందిరా, బాగానే ఆడి దాకా వచ్చిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అంతా స్కెచ్, అంతా డ్రామా, రామ రామ, ఇదే ఫోకస్, ఇదే గేమ్లో పర్ఫార్మెన్స్, ఇదే అంతా కూడా ముందు నుంచి ఇవ్వచ్చు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు విష్ణుప్రియ, రోహిణి, అవినాష్ మిగిలిరు అంటే గౌతమ్ మిగిలిచింది కాబట్టి మిగిలిరు, వాళ్ళు బాగా ఆడి మిగిలినట్టు కాదు, అర్థం చేసుకోవాలి. అయితే లీస్ట్ అన్నట్టు వీళ్ళు బేసిక్గా లీస్ట్ పర్ఫార్మర్ కాబట్టి స్ట్రాంగ్ వాళ్ళని ఫస్ట్ తీసేసిండు గౌతమ్. సరే ఇవన్నీ పక్కన పెడితే విష్ణుప్రియని తీసేసిండు అబ్బా అవినాష్. తీసేసి నెక్స్ట్ రౌండ్లో రోహిణి పట్టుకుంది, అవినాష్ గుంజుకో అంటే గుంజుకుంటలేడు మనోడు. సేమ్ నబీలు అవినాష్ది క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా నబీలు తీ ఆడంటే ఆడలేడు కదా, ఆ టైంలోనే అవినాష్ అట్ట తిరుగుతాడు, గుంజుతాడు కూడా తిరిగిండు, చిన్న డ్రామా ఆడిండు. మొత్తానికి అయితే రోహిణికి అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యిండు అనేది ఇవాళ లాస్ట్లో కూడా అదే చెప్తాడు అనుకోరి. ఇంతకుముందు డిజర్వ్ అన్డిజర్వ్ పెట్టారు మళ్ళీ లాస్ట్లో. అయితే ఈ గేమ్లో రోహిణి గెలిచింది. ఓకే డన్. సెకండ్ గేమ్లో వచ్చేసరికి మధ్యలో చాలా ముచ్చట్లు, అదోటి ఇదోటి అక్కర రాని ముచ్చట్లు, అక్కడికి వచ్చే ముచ్చట్లు, పంచాయతీలు, వండుకోవడాలు, తిండాలు అన్నీ చేసిరు. తర్వాత ఇంకో గేమ్ పెట్టారు, నిలబెట్టు పడగొట్టు. ఇది టాస్క్. ఈ టాస్క్లో భాగంగా ఏంటంటే ఒక పెద్ద ప్లేటు, ఒక చిన్న ప్లేటు, ఒక పెద్ద ప్లేటు, ఒక చిన్న ప్లేటు, అంటే పెద్దది ఒక ఏమంటుంది బాక్స్ లాగా ఉంది, పెద్దది చిన్నది. మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, షార్ట్లలో కనబడతాయి, ఇట పడిపోవాలి. సేమ్ టాస్క్ శోభా శెట్టక్కకి పోయిన వీక్ కన్నడ బిగ్ బాస్లో పెట్టారు. శోభా శెట్టక్క అంటే అంత హౌస్ మేట్స్ అందరికీ పెట్టారు, సేమ్ టాస్క్ పెట్టారు, అదే టాస్క్ మళ్ళీ పెట్టారు అంతే. పోయిన వారమే జరిగింది. మీరు ఈవెన్ శోభా శెట్టక్కది మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూడరు, అందులో 3వ వీడియోనో 4వ వీడియోనో, అంటే స్టార్టింగ్ నుంచి చూస్తే 3వ 4వ వీడియో ఉంటుంది, క్లిక్ చేయరి, అదే ఆట ఇక్కడ పెట్టారు. ఏం లేదు, దాన్ని నువ్వు ఎవరిని అన్డిజర్వ్ అనుకుంటున్నావో వాళ్ళ ఫోటోని నిలబెట్టి వాళ్ళకి అన్ని బిల్లలు రెడీగా పెట్టి ఇక్కడ తలిగితే టకటక పోయి అందులో పడాలి. అందులో పడితే వాళ్ళు అన్డిజర్వ్ కింద పోతారు, లేదంటే ఫౌల్లో పడతారు, ఏదో ఒక పేరు పెడతారు. అట్లా పడ్డారంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టుగా. సో ఆ పాయింట్లో శోభా శెట్టక్క అక్కడ కన్నడ బిగ్ బాస్లో ఎవరైతే అతనికి రైవలరీగా ఫీల్ అవుతుందో అతనిది పెట్టి పడగొడుతుంది, కానీ పడదు అన్నట్టు. నేను పడగొడుతున్నా చూడు అని బిల్డప్ ఇస్తుంది, పడదు. ఆ సామి ఊకుంటాడా, శోభా శెట్టి నిలబెడతాడు, పేస్తే టపక్కని పడుతుంది. పడంగానే ఇక వాళ్ళిద్దరి మధ్యలో రైవలరీకి సంబంధించిన ప్రోమో వస్తుంది అన్నట్టు, అది బాగుండే. సో ఆ టైంలో ఇక్కడ ఒకరిదొకరు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని ఫీల్ అయిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, వాళ్ళొద్దు అనుకున్న వాళ్ళు వాళ్ళది నిలబెట్టి పడగొట్టే ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే అవినాష్ విష్ణుప్రియది పట్టుకున్నాడు. విష్ణుప్రియది రీసెంట్ టైమ్స్లో ప్రతిసారి విష్ణుప్రియ అన్డిజర్వ్డ్, విష్ణుప్రియ మీద నామినేట్ అంటే సెకండ్ ఫైనలిస్ట్ కావద్దు నామినేషన్ బదులుగా పెట్టారు కదా, అప్పుడు కూడా మనోడు విష్ణుప్రియ పాయింటే చెప్పిండు, విష్ణుప్రియ అందరికంటే లీస్ట్ పర్ఫార్మర్. ఇది ఒప్పుకోవాల్సిన విషయం, ఒప్పుకోవాల్సిన నిజం, ఒప్పుకోలేకపోతే ఇంకేం చేయలేం, ఇది వాస్తవం అంతే. ఇప్పుడున్న హౌస్ మేట్స్లో అందరికంటే లీస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఎందుకంటే తను ఏ ఆట ఆడలేదు, ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ పాట పాడలేదు, ఎక్కడ ఏం చేయలేదు, ఓన్లీ వీకెండ్స్లో డ్యాన్స్ తప్ప ఇంకేం చేయలేదు, ఓన్లీ పృథ్వీతోటే ఉంది. సడన్గా ఇప్పుడు అంతా మారిపోతుంది, ఇప్పుడు అంతా నాకు అవన్నీ నచ్చవు, నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి బేస్ చేసుకుంటా. ఇప్పుడు సడన్గా మారిపోగానే మొత్తం మారిపోయింది అని చెప్పి లేపడానికి ప్రయత్నాలు అందరూ చేస్తారు. 10 మెట్లు ఎక్కింది, గుడి మెట్లు ఎక్కింది, ఏది పడితే చెప్తారు, తిరుపతి మెట్లు ఎక్కింది అని చెప్తారు. కానీ వాస్తవానికి అదొక ప్లాన్డ్గా స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పటిదాకా గుంజుకొచ్చి పృథ్వీతో ఒక ట్రాక్ అనేది బిగ్ బాస్ వల్లే మాకు ట్రాక్ కావాలంటే ఆ ట్రాక్ని ఇస్తూ వచ్చి ఏం లేదు, ఆయన సపోర్టివ్గానే ఉన్నాడు, ఈమె సపోర్టివ్గానే ఉంది, అంతే నడిపించారు. ఎందుకంటే బిగ్ బాస్ మామ ఇద్దరికి చెప్పి పంపించిన లోపలికి అని నా ఉద్దేశం. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. లాస్ట్కి వచ్చరికి శ్రీముఖకి వచ్చి చెప్పేదాకా మారకుండా ఉండి శ్రీముఖకి వచ్చి చెప్పగానే మొత్తం మారిపోయి మొత్తం సినిమా వేరైపోయి సింగ పెన్నే అనగానే మనంతా చప్పట్లు కొట్టాలి. ఇది స్కీము.
కానీ ఈ స్కీమ్కి జనాలు కనెక్ట్ అవుతారు, అరే భలే ఆడుతుందిరా అని అంటారు. అది క్యాజువల్ థింగ్, అది సొసైటీ, అది అంతే. ఇన్ని రోజులు చేసినంత మర్చిపోతారు, సడన్గా ఒక్క రోజుకే మారిపోద్ది. అట్లనే రాజకీయ నాయకులు బతుకుతూ ఉంటారు, మొత్తం 5 ఏళ్ల పాటు ఏం చేసిరు అనేది మర్చిపోయి లాస్ట్ ఎలక్షన్లకి వచ్చి కూరగాయలు మంచి, బియ్యం మంచి, డబ్బులు మంచి, మందు మంచేసరికి అయిపోయి మంచోడు దేవుడు భగవానుడు అయిపోతాడు. ఆ టైంలో మన మనసులో మెంటాలిటీ కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఏం చేశారు అనేది పాయింట్ అన్న ఉద్దేశంతో అది నడిపిస్తూ వచ్చారు. సో ఈ వీక్ అంతా కూడా బాగా ఆడుతుంది అంతే. టాప్ 5లో ఉంటుంది అబ్బా, డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని మనమే చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక నాతోనే అది కాదు అంతే. చాలామంది ఇప్పుడు డప్పు కొడతారు కదా, డనకర డక్కడకర 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 డనకర డక్కడకర డక్కడకర డక్కడకర. ఒరే మంచిగా అయినప్పుడన్నా మెచ్చుకోవారా, నువ్వు ఏందిరా నువ్వు గుండుగారే అని చెప్పి కింద కామెంట్లు వస్తాయి. కావాలి రాని వాస్తవం మాట్లాడతామా, వాస్తవవాది లోక విరోధి, దట్స్ ఇట్. ఈరోజు మంచి చేసిర్రు అనగానే మంచోళ్ళు అయిపోతారు, సంవత్సరం అంతా చెడు చేసినా కానీ అన్న సెన్స్లో ఉంటుంది. 5 ఏళ్ళు చెడు చేసినా లాస్ట్ మూమెంట్లో మంచి చేస్తే మంచి అయిపోద్ది అని అంటే ఇంకా అంతే బా వేస్ట్. అయితే ఈ విష్ణుప్రియ ఆ టాస్క్ అయిపోయిందా, నిన్న కూడా తోసుకున్న టాస్క్ లాస్ట్ దాకా ఉన్నది. సో ఈ రోజు కూడా బాగున్నది. నిన్న కూడా లాస్ట్ దాకా వచ్చింది నబీలా విష్ణుప్రియ అనే దాంట్లో. నబీల్కి అందరూ సపోర్ట్ చేశారు నిన్న. సో ఇప్పుడు విష్ణుప్రియన రోహిణి అనే సిచ్యువేషన్ పడ్డది. ఎందుకు పడ్డది అంటే ఈ టాస్క్లో అందరూ ఇట్లా పెట్టి ఆడాలి కదా, అందులో రోహిణి రూల్స్ సరిగ్గా చదవక లేదంటే వాళ్ళు సరిగ్గా వినక మొత్తంగా గజిబిజి గందరగోళంగా తయారై అందరూ ఫౌల్ ఆడారు. అంటే చిన్నది పెద్దది పెట్టాల్సిన దగ్గర రకరకాలుగా ఫౌల్స్ అబ్బా, అందరూ రకరకాల ఫౌల్స్ చేసిరు. సరే ఆ ఫౌల్ అసలు ఆ గేమ్ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో జనాలు నాకు అర్థం కాలేదబ్బా. ప్రాపర్గా ఆడుకుంటూ బాల్ కానీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. అవినాష్ విష్ణుప్రియ పడగొట్టిండు, విష్ణుప్రియ లైన్లో పెట్టిండు, పడగొట్టిండు, అందరికంటే ఫాస్ట్ అయిపోయింది. కాకపోతే అతను చిన్నది పెద్దది పెట్టే దానిలో కన్ఫ్యూజన్ చేసుకున్నాడు కాబట్టి ఫౌల్ అన్న కిందికి వచ్చింది. అండ్ నిఖిల్ ఫౌలు, గౌతమ్ కృష్ణది పెట్టిండు, నబీలు ప్రేరణది పెట్టిండు ఫౌలు. ప్రేరణ అవినాష్ది పెట్టింది, కానీ ప్రేరణ అవినాష్ది పెట్టింది, ఫౌల్ ఆడలేదు, బాగా ఆడింది. అండ్ విష్ణుప్రియ నిఖిల్ది పెట్టింది, ఫౌల్ ఆడలేదు, బాగా ఆడింది. అండ్ గౌతమ్ కృష్ణ నబీల్ది పెట్టిండు, పడగొట్టలేదు. సో ఇదంతా జరిగింది. సో సినారియో కింద మీద కింద పడి కొద్దిసేపు లొల్లి పెట్టుకొని, కొద్దిసేపు పంచాయతీ పెట్టుకొని, కొద్దిసేపు వాల్ రైట్ వాల్ రైట్ అని మొత్తంగా నాదే మిస్టేక్ అని చెప్పి ఈమె అది రోహిణి నాదే మిస్టేక్, నేనే సరిగ్గా చెప్పలేకపోయాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన, అందుకే మీరు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అదే తప్పు అని ఒక 200 సార్లు చెప్పింది. టోటల్గా ఎవరు ప్రాపర్గా ఆడిరో వాళ్ళకి ఇచ్చేద్దామని అంటే ప్రేరణనేమో నేనే ఆడినా అంటది, ఆ తర్వాత విష్ణుప్రియ ఆడినా అంటది, ఆ తర్వాత నువ్వు ప్రేరణని కరెక్ట్ ఆడింది కాబట్టి అవినాష్ లాస్ట్ దాకా ఉన్నట్టుగా అంటది. రకరకాల డిస్కషన్ జరిగి టోటల్గా ఓవరాల్గా ఒక డిసిషన్కి వచ్చేసి విష్ణుప్రియ విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అంటే కొద్దిసేపు డిస్కషన్లు ముచ్చట్లు అవి ఇవి సంచాలకుగా నేను సారీ తప్పు చేసిన, నాదే మిస్టేక్, ఈ గందరగోళానికి అన్నిటికీ కారణం నేనే, మళ్ళీ చెప్పడం ఇవన్నీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మామ అందరినీ కూర్చోబెట్టి ఒక గేమ్లో రోహిణి గెలిచి ఒక గేమ్లో విష్ణుప్రియ గెలిచి మరి వీళ్ళిద్దరిని నిలబెట్టి డిజర్వింగ్ ఎవరు అన్డిజర్వింగ్ వాళ్ళకి బ్యాడ్జీలు పెట్టాలి అని చెప్పిండు. బ్యాడ్జీలు పెట్టాలని చెప్పినందుకు ఇక ఒక్కొక్కరు బ్యాడ్జీలు పట్టుకొని వచ్చారు. అక్కడ ఉన్నాయి బ్యాడ్జీలు. అక్కడ అందరూ కూడా విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు, రోహిణికి సపోర్ట్ చేయలేదు. విష్ణుప్రియకి ఎందుకు చేశారంటే నిన్న కూడా ఆడింది, ఇక్కడ దాకా వచ్చింది. విష్ణుప్రియ ఏం చేసిందంటే పిచ్చింగ్ అంటాం కదా, ఈ పిచ్చింగ్ చేయడానికి వచ్చింది. మోకాల మీద కూర్చుండి 2 చేతులు దండం పెట్టుకొని ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నిన్న కూడా అక్కడ దాకా వచ్చాను, ఇన్ఫినిటీ రూమ్ డోర్ దాకా వచ్చాను, నిన్న కోల్పోయింది, రేపు గెలుస్తానో లేదో నాకే తెలియదు, ప్లీజ్ ఈరోజు మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పి ఇట్లా చేతులు జోడించి మోకాల మీద కూర్చుండి చెప్పింది. చూడడానికి ఎట్లుంటా అంటే నిజంగా బాగా అనిపిస్తుంది. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పవాడు అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసుకోవచ్చు. ఆ రేంజ్లో ఒక సీన్ క్రియేట్ చేసింది. అంత బాగుంది అన్నట్టు. బేసిక్గా చూడడానికి మాత్రం ఆడియన్స్ ఈజీ కనెక్ట్ అవుతారు. వావ్ అంటారు. యాక్చువల్లీ ఇన్ని రోజులుగా ఎప్పుడు కూడా ఈవెన్ చీఫ్ అవ్వడానికి కూడా ప్రయత్నం కూడా నాకు అవసరం లేదు అనేది ఓట్ అప్పీలు మాత్రం ఇప్పుడు సడన్గా అవసరం వచ్చింది. చూసిరా ఏం చేయలేమబ్బా, అందరూ కూడా ఇట్లా నమ్మేస్తారు అంతే. ఇంక మనం గొర్రెలు అన్నామనుకో ఫీల్ అవుతారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు అంతే. అరే విష్ణు చూడండి రా, పాపం రా విష్ణు, అరే మోకాల మీద కూర్చుండి 2 చేతులు దండం పెట్టుకొని మరీ అడుగుతుందిరా, రిక్వెస్ట్ చేస్తుందిరా, అరే ఇది కూడా నీకు కనికరం కలగలేదా రే గుండుగా, రే ఏంద్రా నువ్వు ఇట్లా తయారైనా వచ్చే ఇంత నెగిటివిటీ ఏంద్రా నీకు పాత పగలు ఉన్నట్టు అని ఫీల్ అవుతారు. అంటే గతం అంతా మర్చిపోతారు. అది కామన్ అబ్బా జరిగేది, ఇంకేం చేయలేం. ఇది వాస్తవం చెప్పినా ఎక్కదు. సరే నాకు అనిపించింది చెప్తున్నా, 2 చేతులు జోడించింది. ఇక్కడ రోహిణి వచ్చింది. నాకైతే మోకాల మీద కూర్చుని చెప్పడానికి అయితే కాదు, ఎందుకంటే నాకు నీ ప్రాబ్లం ఉంది.
నేను అట్లా రిక్వెస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. మీకు ఎవరికి డిజర్వింగ్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి. స్టార్టింగ్ నుంచి వెళ్ళి నేను వచ్చినప్పటి నుంచి నేనైతే ఎక్కడ గివ్ అప్ చేయలేదు, నామినేషన్లకు పోలేదని ఒక పాయింటే తప్ప ఇంతవరకు కూడా నేను ఎక్కడ కూడా ఏ టాస్క్లో అయినా 100% ఇచ్చిన, హౌస్లో కూడా 100% ఇచ్చిన. పర్ఫార్మెన్స్ వైజ్గా ఆ కిచెన్ వర్క్ కానీ, హౌస్ వర్క్ కానీ, టాస్క్ల పర్ఫార్మెన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ 100% ఇచ్చిన. ఇది కన్సిడర్ చేసి నాకు ఓటప్పిలు ఇస్తానని అనుకుంటున్నాను ఆమె చెప్పింది. అండ్ సంచాలకుగా ఇక విష్ణుప్రియ ఉండి సంచాలకుగా చేసింది కూడా తను చేసిన గజిబిజి వల్ల ఇదంతా జరిగింది కాబట్టి అది కూడా ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకోండి అని చెప్పి అడిగింది. ఇది మనకు ఎపిసోడ్లో లేపేస్తారు చూడరు, ఎందుకంటే అది విష్ణుకి నెగిటివ్ కదా, అది లేపేస్తారు. అయితే అనుకుంటున్నా, అయితే రోహిణి ఉండి ఇక సంచాలక టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు, సంచాలకుగా ఒకవేళ నేను కంప్లీట్గా రాంగ్ చేసినా అని అనుకుందాం, నేనే రాంగ్ చేసిన అనుకుందాం, అప్పుడు నువ్వు గెలిచేదాన్ని కాదు కదా, మరి నువ్వు గెలిచినావు అంటే నేను పాజిటివ్గా తీసుకున్నట్టే కదా, మరి నువ్వు గెలిచి మరి నన్ను రాంగ్ అంటున్నావు అంటే కరెక్ట్ కాదు అని చెప్పి ఈమె అనుకుంది. లేదు నువ్వు చేయబట్టి అంత కన్ఫ్యూజన్ అయిందని చెప్పి ఆమె అంటుంది. అంటే అవినాష్ ఒక్కడు మాత్రం రోహిణికి సపోర్ట్ చేసిండు, కోర్స్ ఫ్రెండ్షిప్ గ్రూప్ గేమ్. సో ఏం చేసిండంటే సంచాలకుగా ఒకవేళ ఆమె తప్పే చేసింది అనుకుంటే ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళిద్దరు రైట్గా ఆడకపోయేటోళ్ళు కదా, మేము నలుగురము కన్ఫ్యూజ్ అయినాము, మేము రాంగ్గా ఆడినాము, అది మా మిస్టేకు. కానీ అక్కడ విష్ణుప్రియ కానీ ప్రేరణ కానీ ప్రాపర్గా ఆడిరు అని అంటే ఆమె చెప్పిన రూల్స్ వీళ్ళు అర్థం చేసుకున్నారు, మేము అర్థం చేసుకోలేనట్టే కదా. తను కూడా ఆడుకుంటూ చూడలేకపోయింది కానీ ఆడకుండా ఆమె సంచాలకుగా మాత్రమే చేస్తే చూసేది కదా అని చెప్పి అవినాష్ స్టాండ్ తీసుకుంటాడు. సో ఇది ఆర్ట్ బ్యాచ్ గ్రూపిజం. ఓకే రైట్. అండ్ ఇక్కడ రోహిణి విష్ణుప్రియ మధ్యలో ఇదే మాటలు నడిస్తే కొద్దిసేపు. ఓవరాల్గా అయితే వీళ్ళందరూ కూడా లేచి ఒకరికొకరు, నిఖిలేమో నేను ఫస్ట్ నబీలేమో నేను మాట ఇచ్చిన కాబట్టి నేను విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తానని అన్నాడు. ఇది నబిల్ గురించి మనకు తెలుసు, మాట ఇస్తే మాటే. సో ఇదే పాయింట్ని తీసుకొని నిఖిల్ నేను కూడా మాట ఇచ్చిన కాబట్టి చెప్పి విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నిన్న లాస్ట్ దాకా వచ్చింది కదా అని చెప్పారు. ఆ తర్వాత ఎవరు ఫస్ట్ ప్రేరణ ఏం చేసిందంటే ఫస్ట్ ప్రేరణ అనే రోహిణి నిన్న కూడా దగ్గరికి వచ్చింది కదా తను, అందుకని చెప్పి తనకి ఇస్తున్నా అంటే నేను కూడా నిన్న దగ్గరికి వచ్చిన కదా అంటే నువ్వు దగ్గరికి అంటే నబిలు విష్ణుప్రియ ఆ తర్వాత నువ్వు, కాబట్టి లాస్ట్ ఎండింగ్లో డిజర్వ్ కాడికి వచ్చినప్పుడు విష్ణుప్రియ అండ్ నబిలే కదా ఉన్నది, కాబట్టి అక్కడ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇద్దాము అని చెప్పి ఇచ్చేసింది. అండ్ నీకు అవసరం లేదు హెల్ప్, ఎందుకంటే నువ్వు 100% టాస్క్లలో పర్ఫామ్ చేసినావు, నువ్వు అన్నిట్లలో 100% ఇచ్చినావు, నీకేం అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనకి వచ్చిన వాళ్ళంతా కూడా వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళైనా గెస్ట్ అయినా ఎవరైనా కానీ నీకు ఫోకస్ పోయింది, నీకు మిస్ అయింది అని అన్నారు కదా, అందుకని చెప్పి విష్ణుప్రియకి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి విష్ణుప్రియకి ఇస్తున్నా అని చెప్పింది. ఓటప్పిల్ తనకి హెల్ప్ అవుతుంది కావచ్చు అని. రైట్. అండ్ బిగ్ బాస్ మామ సీజన్ని విన్నర్ చేయడానికి జనాల్ని ఒప్పించే అవకాశం మీకు వచ్చింది, ప్లీజ్ గో హెడ్ అని చెప్పిండు. ఓటప్పిల్కి అవకాశం వచ్చింది, సీజన్కి విన్నర్ని చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పిండు. అందరికీ అట్లా చెప్తుండా, ఈమెకే చెప్పిండా, నాకు అదే కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ తర్వాత అవినాష్ వచ్చేసి ఒక అవినాష్ మాత్రం ఒక్క నిమిషం అంతే, ఒక అవినాష్ మాత్రం రోహిణికి ఇస్తున్నాను నేను, ఎందుకంటే తను 100% ఇచ్చింది అన్నిట్లలో, నేను అన్ని రకాలుగా నేను విష్ణుప్రియ గురించే చెప్పిన చాలాసార్లు, తను 100% ఇవ్వలేదు, రోహిణి 100% ఇచ్చింది కాబట్టి రోహిణికే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి విష్ణుప్రియకి అన్డిజర్వ్ బ్యాడ్జ్ పెట్టాడు. సో ఈ లెక్కన అందరి బ్యాడ్జ్లు ఇటు రోహిణికి వచ్చింది, రోహిణి కొంత ఎమోషనల్ అయింది, కంగ్రాచులేషన్ విష్ణుప్రియ ఓకే అని చెప్పి ఆమెను ఎవరు మాట్లాడతలేదు, సైలెంట్ అయిపోయేసరికి రోహిణియే బిగ్ బాస్ నేను అన్డిజర్వ్డ్ కిందకి వచ్చేసిన, ఆమె డిజర్వ్డ్ కిందకి వచ్చింది, కంగ్రాచులేషన్ విష్ణుప్రియ ఓటప్పిల్ చేయడానికి డిజర్వ్ అయినందుకు అని చెప్పి ఒక ఎమోషనల్గా కొంచెం ఇట్లా కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూనే చప్పట్లు కొట్టింది చెప్పింది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ డిస్కషన్స్, సంచాలక టాపిక్ అనేది ఎందుకు తీసినావు, అది అవసరం లేదు కదా, నువ్వు గెలిచినావు కదా, నా సంచాలక ద్వారానే నువ్వు గెలిచినావు కదా, ఇప్పుడు నువ్వు నన్నే కరెక్ట్ కాదని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి రోహిణి మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో అక్కడి వరకు నేను చూసిన, అది మీకు చెప్పేసిన. సో ఎపిసోడ్లో ఏం చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు, ఏంది కథ, ఏంది కార్ఖానా అంతా కూడా మనం చూద్దాం. ఓకేనా? అంతవరకు సెలవు, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షెబ్బా కేర్, తెట్టింది. అయ్యో వెబ్సైట్ విజిట్ చేసిరా, చెయ్యరి, వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ 7981810911. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మంచి మంచి ఎమ్మి పికిల్స్, చికెన్ పికిల్, మటన్ పికిల్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్, వెజ్లో మష్రూమ్ పికిల్, గోంగూర పికిల్, ఈ 2 ఉన్నాయి. దాంతోపాటుగా మనకి మంచి స్వీట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సుండలు, కాజు పాకం, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్వీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ పికిల్స్, నాటుకోడి పికిల్ ఉంది, మటన్ కీమా పికిల్ ఉంది. సో
బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్తో ఉన్న పికిల్స్, ఎమ్మి పికిల్స్ మన దగ్గర ఉంటాయి. ఆర్డర్ చేసుకొని కుమ్మైండ్ అంతే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కుమ్మైండ్ అంతే. ఓకే, యా, డోంట్ ఫర్గెట్. ఓకే, www.swatipickles.com. కొంచెం కనబడతలే ఉంటుంది కదా, ఓకే, కనబడేటట్టు చేస్తారు. వైట్ బ్యాలెన్స్, యా, www.swatipickles.com. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై. ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శెబ్బకే.